ఆ సీనియర్ నేత పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒళ్ళంతా వెటకారమే. వైసీపీకి ఆయనే మౌత్ పీస్. అడ్డు అదుపు లేకుండా ఎదురుదాడి చేయడంలో ఆయనే నెంబర్ 1. ఇక ఆయనకు మెగా ఫ్యామిలీ పేరు చెబితే ఒంటికి కారం పూసిన చందంగా ఉంటుందేమో. ఏ చిన్న అవకాశం దొరికినా రెచ్చిపోతారు. స్ట్రైట్ లైన్లో కూడా కర్వ్ చూపించడమే తన లక్ష్యం అన్నంతగా మెగా ఫ్యామిలీపై అభిమానం ఉన్న పార్టీ అధినేత అనుగ్రహం కోసం అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతకు ఆ సీనియర్ నేత ఎవరు? ఆయన ఎందుకు అలా రెచ్చిపోతారు? వాది స్టోరీ. అంబటి రాంబాబు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారికే కాదు, ఆసక్తి లేని వారికి కూడా సుపరిచితమే. వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో ఆయనే సాటి. సీరియస్ అంశాల్లో కూడా కామెడీని మిక్స్ చేసి అందరినీ ఆకర్షించగల నేర్పరి. 2024 ఎలక్షన్స్ తర్వాత వైసీపీకి మౌత్ పీస్గా మారారు. టీడీపీ, జనసేన పార్టీలకు కౌంటర్ ఇవ్వాలంటే అది వైసీపీలో ఉన్న ఏకైక పార్టీ ఆస్థాన విద్వాంసుడు అంబటి రాంబాబే. అయితే మెగా ఫ్యామిలీపై మొదటి నుంచి అంబటి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేస్తున్న తర్వాత అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అండ చూసుకుని రెచ్చిపోయేవాడు. చిరంజీవి తన పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇదే ధోరణి. రకరకాలుగా కామెంట్స్ చేసి మైండ్ గేమ్తో ఆధిక్యత సాధించేందుకు అంబటి ప్రయత్నించారని అప్పట్లో పొలిటికల్ సర్కిల్స్లో చర్చలు నడిచాయి. అనేక రకాలుగా చిరంజీవిని ఇబ్బందులకు గురిచేసి చివరకు పార్టీ వీడే వరకు టార్గెట్ చేశారు అప్పటి రాజకీయ నేతలు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత పెద్దగా అంబటి రాంబాబు ప్రస్తావన లేదు. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత తిరిగి అంబటి రాంబాబు పాత్ర మరోసారి తెర మీదకొచ్చింది. జగన్ ఆదేశాలు అండతో ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై విరుచుకు పడుతుండడం మొదలుపెట్టారు. పవన్ ఏది మాట్లాడినా దాంట్లో నెగటివ్ షేడ్స్ తీయడమే అంబటి పని. ఆ పనిలో అంబటికి పోటీ మరొకరు లేరు. సెంటీమీటర్ అంత అవకాశం ఇస్తే కిలోమీటర్ల కొద్దీ స్పేస్ రాబట్టుకుంటాడు. జగన్ అంబటికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మరింతగా రెచ్చిపోయాడు. అప్పట్లో ఈయన పవన్ పై చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉండేవి. అదే విషయంపై కాపు పెద్దలు కొందరు మాట్లాడితే తనకు మంత్రి పదవి రావడానికి పవనే కారణమన్నాడట. పవన్ అన్నా, మెగా ఫ్యామిలీ అన్నా తనకు అభిమానం ఉందని, అలా అని విమర్శించకపోతే జగన్ తనను మంత్రి పదవి నుంచి తీసేస్తారని అన్నారట. తన మంత్రి పదవి పార్టీలో ప్రాధాన్యత ఉండాలంటే సింగిల్ పాయింట్ ఎజెండా పవన్ను తిట్టడమే అని ఆఫ్ ది రికార్డులో ఆ కాపు పెద్దలతో చెప్పారట. అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడు అతను ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలో యువకుడు మృతి చెందితే ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారంలో కూడా కమిషన్ అడిగారని అప్పట్లో వార్తలొచ్చాయి. దీంతో అంబటి వ్యవహార శైలి, అక్రమాలు, అవినీతితో విసిగిపోయారు అక్కడి ప్రజలు. ఇవన్నీ గమనించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సేద్యం చేసి పంట దెబ్బతిని అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకి 1,00,000 ఇచ్చి వారిని ఆదుకునే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. అంత మంచి కార్యక్రమం చేస్తున్న జనసేనానిపై నిరాధారమైన నిందలు మోపారు అంబటి రాంబాబు. పవన్ 2024 ఎన్నికల వరకు మాత్రమే జగన్ను విమర్శించారు. విజయం తర్వాత హుందాగా రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ బురద రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమాలలో రంధ్రాన్వేషణ చేసే పనిలో నిమగ్నమయ్యారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో పవన్ ఆవేదనను సైతం అంబటి తప్పుపడుతూ మాట్లాడారు. ఇక ఇటీవల వెన్నునొప్పి, జ్వరంతో బాధపడుతూ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేకపోయారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఈ అంశాన్ని కూడా డ్రామాగా వర్ణిస్తూ చంద్రబాబు, లోకేష్తో వచ్చిన వివాదాల కారణంగానే పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేకపోయారంటూ తన నోటి దురుసు మరోసారి బయటపెట్టారు అంబటి రాంబాబు. అంతేకాదు, రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి ఒక సినీ ఫంక్షన్ ఈవెంట్లో ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేనగా మారింది అన్నారు.
అంతే, అంబటి రాంబాబుకు నోటి నిండా పని దొరికింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు, మరి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేస్తారా అంటూ తనదైన శైలిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ అంబటి రెచ్చిపోయారు. అర్థం పర్థం లేని తర్కాలను తెర మీదకు తీసుకొచ్చి మెగా ఫ్యామిలీని డీగ్రేడ్ చేసేందుకు అంబటి ప్రయత్నిస్తున్నాడని మెగా అభిమానులు విమర్శిస్తున్నారు. ప్రతి అంశానికి ఒక లిమిట్ ఉంటుందని, లిమిట్స్ దాటితే పరిస్థితులు ఎవరి చేతిలో ఉండవని చెబుతున్నారు. ఇప్పటికైనా అంబటి రాంబాబు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం ఆపేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని మెగా అభిమానులు అంబటి రాంబాబును హెచ్చరిస్తున్నారు. నిత్యం ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి మెగా ఫ్యామిలీని తిట్టడమే పనిగా పెట్టుకున్న అంబటి ఇక ఆ పనికి ఫుల్ స్టాప్ పెట్టాలని, లేకపోతే అంబటిని తరిమి కొడతామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే అంబటిని ఆ పార్టీ అధినేత జగన్ పక్కకు పెట్టినా కూడా ఆయనలో మార్పు రావడం లేదని విమర్శిస్తున్నారు. లిమిట్స్ దాటి అంబటి వ్యవహరిస్తే అది ఆయనకు మంచిది కాదని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు.